హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాహిరా వైబ్స్. టుడే నేను స్వీట్ పొటాటోతో లడ్డు చేసి చూపిస్తున్నాను. ఎంతో ఈజీగా మనకి హెల్తీగా ఉండేది. ముందుగా మనం ఇక్కడ రెండుని తీసుకోవాలి. ఇలా మనం చిన్నవైనా తీసుకోవచ్చు, పెద్దగైనా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసి మనం ముక్కలు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు కూడా నచ్చితే తీసుకోండి, లేదంటే నార్మల్ గిన్నె తీసుకున్న జరుగు. ఇందులోకి ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇలా ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇలా స్వీట్ పొటాటోని ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉడికిపోయాయి. ఇలా ఫూక్ తీసుకొని మనం మెత్తగా అయ్యాలి లేదో 1-2 సార్లు ఇలా మనం ఒత్తి చూసుకోవాలి. ఇప్పుడు మనం అలా అయ్యాయి కాబట్టి ఇప్పుడు దీన్ని తీసి ఇలా చల్లారే వరకు పక్కన ఉంచేసి ఇలా పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పీల్ చేసిన వాటిని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకో, ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకొని ఇలా వేసుకోవాలి. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మరొక స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని మెత్తగా ఇలా క్రష్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మెత్తగా ఉండేవి. ఏదైనా గట్టిగా ఉంటే ఇలా మనము స్పూన్తో అనేసుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఒక 2 or 3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నాకు మరీ అంత స్వీట్ అవసరం లేదు కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసుకొని ఇదిగోండి ఇప్పుడు చూపించిన విధంగా మనం ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకొని ఒక్కొక్క లడ్డులాగా చుట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా రెడీ అయిపోయే స్వీట్ పొటాటో లడ్డు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.